హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్రంట్ లైన్ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఆపోజిట్లో ఒక స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకు ఒక 90 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ ఇస్తారని తెలిసింది. సో దాని టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, ఇలాంటి పూర్తిగా వీడియో చెప్పబోతాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐట్రీ. సో నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక స్టాల్ ఉందని. సో ఇదే హోమ్ స్టైల్, మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పారు. సో అక్క మనకి అక్కడ ఉంది. సో ఒకసారి ఇక్కడ మనకి వెజ్ ఏమేమి ఉన్నాయి, వాటిలో రకాలు ఏమి ఉన్నాయి, నాన్ వెజ్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఐటమ్స్ ఏమి ఉన్నాయని చెప్పి అక్కడ అడిగి తెలుసుకొని టేస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్లీ మన చేతికి అయితే వచ్చేసింది అన్లిమిటెడ్ మీల్స్. సో యాక్చువల్గా దీనికి మెయిన్గా మనకి ఏమేమి ఇచ్చారంటే వైట్ రైస్ అండ్ ఆకుకూర పప్పు, టమాటా పచ్చడి, శనగపప్పు, దొండకాయ, గొట్టాలు, మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ పప్పు ఏదైతే కనపడుతుంది ఇది ఆకుకూర పప్పు. ఇది ఇప్పుడు కానీ అంటే డైలీ ఒక్కొక్కటి మారద్దు అనమాట. ఈరోజు మనకి మెంతి కూర ఆకుకూర పప్పు అయితే ఇచ్చారు. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం పప్పుతోనే స్టార్ట్ చేద్దాం. నిజంగా చాలా బాగుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, ఇంట్లో మన అమ్మ వండితే ఎలా ఉందో అలాగే ఉంది. ఇందాక చూసాం కదా విజువల్స్లో, యాక్చువల్ అక్క చాలా చిన్న షాప్ పెట్టింది, చాలా చిన్నది. ఇప్పుడు వరకు మనం చాలా చూసాం, మనం చాలా వీడియోస్ చేసాం. ఆ వీడియోస్లో అన్ని పెద్ద పెద్ద స్టాల్స్, పెద్ద పెద్ద జనాలు ఉన్నారు కదా. సో ఇది అలా కాదు, అక్క చిన్న స్టాల్ పెట్టింది, చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న కూరలు. ఈ మధ్యనే స్టార్ట్ చేసిందంట, ఒక 1 month అయితే అయ్యింది. సో మామూలుగా నేను దారిలో వెళ్తుంటే చూసాం, మనకు చిన్నగా ఉంది, బాగుంటుందా లేదా అనుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మన పక్కన టమాటా పచ్చడి కూడా ఉంది. పప్పు విత్ టమాటా పచ్చడి ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాము. అక్క బాగుండింది, టేస్ట్ బాగుంది. టమాటా పచ్చడి విత్ పప్పు సూపర్ ఉంది. యాక్చువల్గా అక్క ఇప్పుడు మనకి స్టాల్లో పెట్టింది కదా, ఈ స్టాల్ పెట్టిన అక్క మనకి ఇంతకుముందు అసలు తన BA చదివిందంట. BA చదివి మనకి స్టాల్ అయితే పెట్టింది. ఇంతకుముందు చేసిందంట జాబ్ చేస్తే అక్కే కొంచెం సాటిస్ఫాక్షన్ లేక, నాకు ఎందుకో ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు, అందుకని సపరేట్గా నాకంటూ ఏదైనా ఉండాలని చెప్పేసి ఒక స్టాల్ అయితే స్టార్ట్ చేసి 1 month అయ్యింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు మాత్రం ఈ ఏరియాలో ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి. టమాటా పచ్చడి అయిపోయింది. ఇక్కడ మనకి దొండకాయ శనగపప్పు ఉంది, ఒకసారి దాన్ని కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. బాగుంది, సూపర్ ఉంది ఇది కూడా. ఈ దొండకాయ శనగపప్పు అనేది యాక్చువల్గా ఇది వైజాగ్, శ్రీకాకుళం అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో కూడా ఎక్కువ ఇదే వండుతారు. సో మా అమ్మ చేసినట్టే ఉంది, నాకైతే బాగా అనిపిస్తుంది. బాగుంది. టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు ఉంటుంది. ఈలోపు మీరు వస్తే మాత్రం ట్రై చేయొచ్చు, నిజంగా నాకు బాగా నచ్చింది. సో మనం పప్పు, పచ్చడి, దొండకాయ ట్రై చేసాం కదా, ఇక్కడ సాంబార్ కూడా ఉంది. ఇక్కడ సాంబార్ బాగుంటుందని ఇక్కడ అందరూ చెప్తారంట, ఒకసారి మనకు ఎలా ఉందో చూద్దాము. సో ఇప్పుడే సాంబార్ తెచ్చుకొని వచ్చాము. సాంబార్లో మనకి ముక్కలు వేసారు, క్యారెట్ అండ్ సొరకాయ ముక్కలు కూడా వేసారు. సో ఒకసారి సాంబార్తో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏందని. సూపర్ ఉంది, నిజంగా బాగుంది. ఇది ఎలా ఉందంటే మన ఇంట్లో వాళ్ళు ఉండితే ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. సూపర్ ఉంది, సాంబార్ పుల్లగా ఆ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఇక్కడ రండి. యాక్చువల్గా దీని అడ్రస్ వచ్చేసరికి ఇది అన్నపూర్ణ స్టూడియో ఫ్రంట్ లైను, ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎదురుగా చిన్న స్టాలు, చాలా చిన్నది, ఒక మూల ఉంది. సో మీరు ఇక్కడికి వస్తే స్టాల్ చిన్నది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం కన్ఫర్మ్ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం తీసుకుంది అయితే వెజ్. మనకి వెజ్లో ఐటమ్స్ చెప్పాను కదా, టమాటా పచ్చడి, పప్పు అండ్ దొండకాయ ఇచ్చారు. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్లో కూడా చికెన్ ఉంది. మనం వెజ్ అయితే చేసాము, ఇంకా నాన్ వెజ్ ట్రై చేయలేదు. సో ఒకసారి నాన్ వెజ్ కూడా చూద్దాం, దాని టేస్ట్ ఎలా ఏందో ఉందని. సో ఇప్పుడు వరకు మనం వెజ్ ట్రై చేసాం కదా, ఇప్పుడు నాన్ వెజ్ అంటే నాకు దీనికి కడుపు నిండిపోయింది. జస్ట్ ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందని చెప్పడం కోసం అని చెప్పేసి బగారా రైస్, కొంచెం చికెన్ గ్రేవీ కూడా వేసుకున్నాను. ఒకసారి దీన్ని చూద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంది ఏందనేది.
నిజంగా మన ఇంటి ఎలా చేసుకుంటే అలాగే ఉంది, బాగుంది. బగారాలోకి చికెన్ సూపర్, నిజంగా బాగుంది. ఓకే, ఆ ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్స్ వచ్చేసరికి వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. వెజ్ వచ్చేసరికి 90 రూపీస్, నాన్ వెజ్ వచ్చేసరికి 130. మనం ఏదైతే వెజ్ నాన్ వెజ్కు అమౌంట్ పెట్టి తీసుకుంటామో దానికి వర్త్ నాకైతే బాగా అనిపించింది. ఆ 90 కూడా అన్లిమిటెడ్. నీకు ఎంత రైస్ కావాలంటే అంత, నీకు ఎంత కర్రీ కావాలంటే అంత, ఇంత అనేం లేదు, అన్లిమిటెడ్. నీకు నచ్చినంత తినొచ్చు. ఇక్కడ చికెన్ కూడా అక్క నేను అన్లిమిటెడ్గా అని పెడతాను, మీరు రండి వచ్చి తినండి అంటుంది బగారాలోకి. మీరు ఎంత తిన్నా కానీ పెడతానంటుంది. సో మీరు ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ తిన్నట్లయితే, ఆల్రెడీ ఇక్కడ తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి టేస్ట్ ఎలా అనిపించింది ఏందా అనేది. సో నాకైతే బాగా వచ్చింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసాం, మనకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, టేస్ట్ వాళ్ళకి ఎలా ఉంది ఏంది అని. అలా పట్టొచ్చేది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? సూర్య. సూర్య. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేశారు కదా, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. నేను డైలీ ఇక్కడే తింటాను, డైలీ కూడా. బట్ ఏంటంటే తక్కువ కాస్ట్కి మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, హోమ్లీ ఫుడ్ లా ఉంటుంది. నో ప్రాబ్లం, అందరూ వచ్చి తినొచ్చు, ట్రై చేయొచ్చు. ఓకే, కాస్ట్ ఎంత పడింది సుమారు? కాస్ట్ మీల్స్ 90 రూపీస్. ఓకే, 90కి వర్తేనా? ఎస్, వర్తబుల్. మోర్ దాన్ 90 రూపీస్ వర్తబుల్. ఓకే. ఇంతకుముందు డైలీ తింటా అన్నారు కదా, టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? బాగానే ఉంటుంది. నోట్ ఇంప్రూవ్ అవుతుంది తప్పించి తగ్గేది లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? నా పేరు దావీద్ అండి. ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు అక్క దగ్గర, ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకున్నాండి, చాలా అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది. ఓకే, సేమ్ మన ఇంట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మీల్స్ ఎంత పడింది మీకు ఇక్కడ? నాకు మీల్స్ 90 రూపీస్ పడ్డది. 90. ఓకే, 90కి వర్తేనా మరి అది? పడితే ఒక్కో సైడ్ 120 దాకా ఉంటుంది, కానీ ఫుడ్ అంతా బాగుండదు. కానీ ఇక్కడ 90 రూపీస్కి చాలా మంచిగా ఉంది. ఓకే, హైలైట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, వెల్కమ్. హాయ్ సార్. ఏం పేరు? మధు. మధు. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగుంది సార్, ఇంట్లో ఉన్న తిన్నట్టే ఉంది. ఓకే, ఇక్కడ మీకు బాగా నచ్చిన కర్రీ అది? నాకు బాగా నచ్చింది ఈ చట్నీ, ఒకటి పల్లీల చట్నీ, ఒక పప్పు. ఓకే, ఇది ఎన్నోసారి తిన్నాం? ఇదేనా ఫస్ట్ టైం అది తిరుగుతున్నా? ఈ ఏరియాలో ఇది ఫస్ట్ టైం ఇక్కడ. ఓకే, ఎలా ఉంది టేస్ట్? అయితే బాగుంది, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఏం పేరు? కామేష్. కామేష్. మీ పేరు బ్రో? మనీ. మనీ. ఓకే, ఇక్కడ అక్క దగ్గర ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. నాకు హోమ్ ఫుడ్ లాగా ఉంది, అది ఎక్కువ మసాలా లేకుండా అంత నేచురల్గా బాగుంది. ఓకే, ఎంతమంది ఎప్పుడు ట్రై చేశారు ఇక్కడ? చేసాం, ఇప్పుడు 10 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఒక పక్కనే వర్క్ చేస్తాం, ఓకే, ఇక్కడ కంటిన్యూ వస్తుంది. ఇక్కడ డైలీ తిన్నారు కదా, టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, రెగ్యులర్గా రోజు ఒకలాగా. రోజు ఒకేలా ఇంత ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐటమ్స్ నీకు బాగా నచ్చిన ఐటమ్ ఏది? పప్పు అన్న. పప్పే కదా? ఓకే, చెప్పాను కదా ఇక్కడ పప్పు బాగుందని. నేను కూడా ఎన్నాళ్ళు తిన్నాను, ఇంకా జీవన్ అడిగినా పప్పే బాగుంది అన్నారు. సో మీరు కూడా ఇక్కడికి వస్తే కన్ఫర్మ్ పప్పే ట్రై చేయండి. థ్యాంక్ యూ బ్రో. ఓకే, సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ వీడియో మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ మనకి అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్రంట్ లైన్లో ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్కి ఆపోజిట్లో ఉన్న ఒక స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ ట్రై చేసే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. వీటిలో ఫుడ్లో మనకి చాలా ఐటమ్స్ ఇచ్చారు, వాటిలో నాకు పప్పు అయితే చాలా 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 బాగా నచ్చింది. నాన్ వెజ్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఈ ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టైమింగ్స్ కూడా చెప్పాం కదా, 12:30 నుంచి 2:30 వరకు ఉంటుంది. ఈ లోపు వస్తే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ మనమైతే ఇక్కడ 1కి వచ్చాము, ఫుడ్ జనాలు ఎవరు రాలేదు ఏందో అనుకున్న తర్వాత 1కి 1:30 2కి అలాగే జనాలు పెరిగిపోతున్నారు. సో ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. అది 1 మంత్ అంట అక్కడ పెట్టి, అది కూడా అక్క BA చదివి ఏ జాబు లేకపోయినా పర్లేదు మన సొంతగా తన కాలం మీద తను నిలబడదామని చెప్పేసి స్టార్ట్ చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు మాత్రం మీ ఏరియాలో కూడా ఇలాగే డిఫరెంట్ ఫుడ్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము అక్కడికి వస్తాము, మేము అక్కడ ఫుడ్ ట్రై చేస్తాము, టేస్ట్ ఎలా ఉందని చెప్తాము. సో అంతే. సో చూసారు కదా వాళ్ళ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.